ఇంకా చాలామంది నా పక్కన కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఎక్కువ కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా విల్ కంటిన్యూ అవర్ ఇంటర్వ్యూ. దెన్ she will address directly again. That time also will record that also. So after that, few of you please come here. What you learn from her and what you want to do in the future. Okay? All are 21 batch or any other members added? Total 21. Yeah. So start చేద్దాం. మన నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ దీక్షిత ఇక్కడ 2018 బ్యాచ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఈరోజు మొన్న జరిగినటువంటి నీట్ పీజీలో జాతీయ స్థాయిలో 558 ర్యాంక్ రావడం జరిగింది. మన రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్థాయిలో 27వ ర్యాంక్ రావడం జరిగింది. ఇది నిజంగా మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్కి చాలా గర్వకారణం. డాక్టర్ దీక్షితకి అదేవిధంగా వారి తల్లిదండ్రులకు మనందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మొన్న నా దగ్గరికి వాళ్ళ ఫాదర్తో పాటు సో మరి నేను ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటే బాగుంటుందని గైడెన్స్ కోసం నా దగ్గర రావడం జరిగింది. సో అది మేము ఒక చాంబర్లో కూర్చొని మాట్లాడిన దానికంటే ఇక్కడ మన అందరి ముందు మాట్లాడితే మన విద్యార్థులందరికీ ఇప్పుడు మనము 21 బ్యాచ్ మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నాం. సో మా విద్యార్థులు కూడా తనతోటి స్ఫూర్తి పొంది ముందర మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది. అంటే తన జర్నీ ఎలా జరిగింది, ఈ తర్వాత ముందర అంటే ఎలా సాధించగలిగింది, ఇంకా ముందర ఎలా చేయాలి. సో తను పడ్డ కష్టాన్ని మీరు కూడా ఆ కష్టం పడకుండా చాలా ఈజీగా ర్యాంకులు ముందర ఎలా పొందాలి, అసలు ఎలా చదవాలనేది మనకు ఒక మంచి గైడెన్స్ దొరుకుతుంది అని అనుకుంటున్నాను. సో మనం ఎంతోమంది ఇంటర్వ్యూలు వింటుంటాం, ఐఏఎస్ అధికారులవి కావచ్చు, ఐపీఎస్ వాళ్ళది, అదేవిధంగా ఐఐటి వాళ్ళది వింటాం. కానీ మన డాక్టర్లను కూడా ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాను. ముందర మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చెందిన విద్యార్థులు ఎంతోమంది ఇలాంటి ఇంటర్వ్యూకు రావాలి, ఇంకా ఎన్నో ప్రశంసలు పొందాలని కోరుతున్నాను. సో ముందుగా మనము డాక్టర్ దీక్షిత దగ్గరికి వెళ్దాం. చెప్పు డాక్టర్ దీక్షిత, ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. ముందు బ్రీఫ్గా అంటే నీకు ర్యాంక్ ఎలా సాధించగలిగావు, అసలు నీ గురించి నువ్వు చెప్పంటే ఫస్ట్ నీ గురించి నువ్వు చెప్పమంటే ఏం చెప్తావు. సో మొదటి తర్వాత దెన్ విల్ గో ఫార్వర్డ్. చాలా మందికి తెలియకపోవచ్చు, తెలుసు అంతే. సో ఐ దీక్షిత ఫ్రమ్ 2K18 బ్యాచ్. I ranked all India rank 558 in the PG 2025. అసలు నేను ఆ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ఎలా ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని పెట్టేశాను. అండ్ టాప్ మై ఎఫర్ట్స్ టు ది ఫుల్లెస్ట్. అండ్ డైలీ 14 hours చదివేదాన్ని. సో ఇలా హైదరాబాద్ పద్మనాభ నగర్లో 6 months కోచింగ్ తీసుకున్నాను. అండ్ తర్వాత మొత్తం హోమ్ ప్రిపరేషన్. చాలా వర్స్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్, ప్రిపరేషన్ ఫేజ్ చాలా వర్స్గా ఉంటుంది. సో ఓవరాల్గా నీ ఫస్ట్ ఇయర్ జర్నీ ఎలా జరిగింది, అంటే నీ ఫస్ట్ ఇయర్లో నీ అచీవ్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఇయర్ అందరు చేసేది కడవతో పిక్ దిగడం, అదే చేశాను నేను కూడా. సో అంటే నాకు రిసెప్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. డైలీ ఇంటికి వెళ్ళాక చదువుకొని సో మా ఫ్రెండ్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఫస్ట్ ఇయర్లో బాగా చదివేదాన్ని. ఐ గోట్ డిస్టింక్షన్ ఇన్ ఆల్ 3 subjects. అప్పుడు సుధాకర్ సార్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఐ డోంట్ నో. సార్ అంటే చాలా భయం ఉండేది అసలు. సో
సార్ వస్తున్నారంటే ఇంకా అందరం ఎక్కడెక్కడ సెటప్ అయిపోయేవాళ్ళం. అండ్ సార్ ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పాలి కదా, సో అలా డిగ్రీ చదివేదాన్ని. అనటమీ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కేసీసీఓ ఐటమ్ ఓకే అలా చదివేదాన్ని అంతే. ఓకే, సో మూడింటిలోనూ డిస్టింక్షన్ వచ్చిందంటే సో చాలా చక్కగా చదవడం, ఎలాంటి డివిజన్స్ అనేది లేకుండా. సో ఓవరాల్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో ఎందుకంటే అక్కడ మార్నింగ్ క్లినికల్స్కి వెళ్ళాలి, ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. సో ఈ 3 సంవత్సరాలలో మీ జర్నీ ఎలా సాగిందంటే ఏం చెప్తారు? సెకండ్ ఇయర్ అప్పుడే కొత్తగా హాస్పిటల్కి వెళ్తాం, బాగుంటుంది. ఇంటర్ వేసుకొని స్టెప్ తీసుకొని అది కూడా అంతే అనిపించుంటుంది. క్లినికల్ పోస్టింగ్స్ బాగుండేవి. అండ్ ఒకవేళ సార్ వాళ్ళు బిజీగా ఉన్నా పేషెంట్ దగ్గరికి వెళ్ళి కేసు తీసుకొని నెక్స్ట్ డే అలా వెళ్ళి అడిగేవాళ్ళం. సో ఎక్స్ప్లెయిన్ కేసు తీసుకోండి అని. అండ్ తర్వాత ఎర్లీ సెకండ్ ఇయర్లోనే కోవిడ్ పాండమిక్ వచ్చింది. అలా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందనమాట. సో ఐ వెరీ గోట్ 71% ఇన్ సెకండ్ ఇయర్. సో కోవిడ్ అంతా లేకుంటే ఇంకా క్లినికల్స్కి వెళ్ళి ఇంట్రెస్ట్ పెట్టి బాగా వచ్చిండేదేమో అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ క్లినికల్ దాని పోస్టింగ్స్కి వెళ్ళడం కానీ, ఇక్కడ థియరీ క్లాస్ అటెండ్ అవ్వడం కానీ, ఇంకా ఏం చేస్తాం అంటే పీజీ ప్రిపరేషన్, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ టైంలో మీకు ఏమనిపించింది? అంటే ఇది చేస్తుంటే బాగుండు అని మీకు ఏమైనా అట్లాంటివి ఏమైనా అనిపించిందా? రిగ్రెట్ మాత్రం చాలా ఉండేది. అంటే ముందు స్టాండర్డ్ బుక్స్ చదువుతుంటే ఇంకా బాగుండేదేమో. సో నేను చదివిన దాంట్లో కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటే వస్తే చాలా బాగా అనిపించేది. కొన్ని మిస్ అయ్యాము ఇంకా స్టాండర్డ్ బుక్స్ చదివాక. అంటే అక్కడ సిచ్యువేషన్ గుర్తొచ్చేది, ఈ సిమ్టమ్స్తో ప్రజెంట్ అయిన పేషెంట్ అయితే అలా గుర్తొచ్చేది. బీచ్లో ఒక కేసు చూసాము, కరెక్టెడ్ టాప్ ఉండే టెట్రోజియోఫాన్. అట్లా కొంచెం అది ఆల్రెడీ చదువుకుంటే నీట్ పీజీకి యూజ్ అయ్యేది కదా, నువ్వు అది స్టార్టింగ్ నుంచి చదవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్లీ యూ కెన్ గెట్ ఇట్ ది ట్రీట్మెంట్, బేసిక్స్ కాకుండా ఫస్ట్ ఇక్కడే ఇనిషియల్గా బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకా ఏదైనా కోర్స్ అట్లా జాయిన్ అవ్వడం, ఈ మధ్యలో ఏంటంటే చాలా మందిలో ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవ్వడం అనేది ఇంకా రొటీన్గా ఉంది. సో అలా మీరు ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయినా దానివల్ల బెనిఫిట్ ఏంటి? థియరీ క్లాస్ వల్ల బెనిఫిట్ ఏంటి? క్లినికల్ పోస్టింగ్స్ వల్ల బెనిఫిట్ ఏంటి? అంటే ఓవరాల్గా ఆడియన్స్ కోసం సబ్జెక్ట్ చూసాను, ప్యాథో, ఫార్మా, ఈఎన్టీ, ఆప్థల్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ విజివై అండ్ ఇంకా పీడియాట్రిక్స్ అలా కొన్ని కవర్ చేశాను. ఇంటర్న్షిప్లో షార్ట్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తే బెటర్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను చేయలేకపోయాను. ముందు చేస్తుంటే బాగుండేది. మీ పేరెంట్స్ నుంచి కానీ అంటే క్లాస్మేట్స్ నుంచి అంటే ఎలా ఉంటుండే సపోర్ట్? అంటే ఇక్కడ సీట్ రావడం లాంగ్ టర్మ్కి వచ్చింది సార్. సో మీ థాట్ ఫస్ట్ అటెంప్ట్లో పెట్టడం కష్టం, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను. అంటే సో అలా లైట్గా రాశాను. నీట్ పీజీ 24, అందులో 44,000 వచ్చింది ర్యాంక్. సో నేను అది పెద్దగా పట్టించుకోలేదు, అది రాదు. అంటే ఫ్రెండ్స్ అందరం అలానే ఉండేవాళ్ళం, అప్పుడే రాలేదు ఇప్పుడేమొస్తుంది అని. సో అలా అనుకోవద్దు. అలా అనుకోకుండా మా క్లాస్లో 4 మెంబర్స్ INI నవంబర్ టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. తెలిసే ఉంటుంది మీకు, రిషిక, చతుర్వేద్ అండ్ గిరి, అజయ్, వాళ్ళందరూ INSలో తీసుకున్నారు. ఎయిమ్స్, ఢిల్లీ, రాయచూర్, ఇంకా సమ్ ప్లేసెస్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. సో మేము మీ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు INS అంటే కూడా తెలియదు, అసలు గైడెన్స్ లేదు మాకేమి. ఇప్పుడు నేను డే స్కాలర్, ఇంకా ఇంట్రాక్షన్ చాలా తక్కువ సీనియర్స్తో. క్లాస్ అయిపోగానే ఫ్రెండ్స్తో వెళ్ళి కొంచెం అలా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది, కానీ సీనియర్స్తో జూనియర్స్తో చాలా తక్కువ ఇంట్రాక్షన్. సో అప్పుడు వాళ్ళకి వచ్చాక అనిపించింది INSలో. సో నేను కూడా ట్రై చేస్తుంటే బాగుండేది. చాలా లైట్గా రాశాను, అసలు ఏ ప్రిపరేషన్ లేకుండా రాశాను. INI నవంబర్లో 8,000 వచ్చింది. అండ్ INIకి ప్రిపేర్ అవుదాం అనుకున్నాము చాలా, బట్ 10 days ముందు ఎగ్జాస్ట్ అయిపోయాను
థింగ్ ఏదో జరిగిందే కదా, సో దానికి పోస్ట్పోన్ అవుతుందేమో, సో నీకు ఇంకా టైం దొరుకుతుంది, సో కొంచెం చిన్నము ఆ టైప్ చేసేసరికి అయినట్టు కూడా రాలేదు. 4,000 వచ్చింది ఇండియన్ ర్యాంక్. సో దాని తర్వాతనే నీట్ ఆఫ్టర్ 2 months నీట్ PG 2025 అయింది. సో ఇంకా అదొకటే కదా, ఇంకా లాస్ట్ ఒకటే నా లైఫ్ అని చెప్పి కంప్లీట్గా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను. సో ఐ సెక్యూర్డ్ ర్యాంక్ 558. సో INSET అనేది 2 times కండక్ట్ చేస్తారు, నవంబర్ అండ్ మేలో కండక్ట్ చేస్తారు. సో యూ షుడ్ హ్యావ్ బేసిక్ ఐడియా. అంటే నేను సీనియర్స్ చెప్పాలని బ్లేమ్ చేయడం కాదు, నేను కూడా సర్చ్ చేసి ఉంటే బాగుండేది, తెలుసుకొని ఉంటే అలా. సో ప్రిపరేషన్ టైంలో అనుకునేదాన్ని నాకు గైడెన్స్ ఉంటే ఇంకా బాగుండేదేమో, సో ఫస్ట్ అటెంప్ట్లో అలా కొట్టేదాన్నేమో అని చెప్పి అప్పుడు అనుకునేదాన్ని. మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇలా జూనియర్స్కి చెప్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా వాళ్ళకి అలా అని అనిపించింది. INSET ఫుల్ ఫామ్ చెప్తాను వాళ్ళకు. వాట్ ఈస్ INSET? సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో INSET ఫర్ ఎయిమ్స్, PG, చండీగఢ్ అలాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటి గురించి సపరేట్ ఎగ్జామ్ 2 సార్లు నిర్వహించబడుతుంది సంవత్సరంలో. సో దానికి కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలి. మన నీట్ PG వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్, మహబూబ్ నగర్, సో ఇట్లాంటి ఆదిలాబాద్ PG ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఉన్నాయో వాటన్నిటికీ మనము నీట్ PGతో వస్తుంది. సో మీరు నీట్ PGకి ప్రిపేర్ అవ్వాలా, INSET ప్రిపేర్ అవ్వాలా అనేది ముందుగానే కొంచెం నిర్ణయించుకోవాలి. సో దానికి మీకు క్లారిటీగా ఏం చెప్తుందంటే, INSETకి ముందే కొంచెం మనకు ఒక ఐడియా ఉంటే మన ప్రిపరేషన్ ఎవరైనా కొట్టచ్చండి. ఎయిమ్స్ ఢిల్లీలో కూడా సీట్లు సాధించవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ ఏం చదవాలి ఫస్ట్, ఎవరైనా IAS వాళ్ళని కానీ ఇంటర్వ్యూ విన్నా లేదంటే ఇతరత్ర వాళ్ళని వింటే ఒకటే చెప్తారు, ఫస్ట్ నో యువర్ సిలబస్. మన సిలబస్ కనుక మనం కరెక్ట్గా తెలుసుకొని లాస్ట్ 5 yearsలో వాళ్ళ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది ఒకసారి మీరు ప్యాటర్న్ చూస్తే దాన్ని బట్టి దానికి ఎలా చదవాలి అనేది మనకు అర్థమవుతుంది. సో అలా చదివితే కనుక ఖచ్చితంగా మనకు కూడా ఎవ్రీడే కాస్త ఏదో చిన్నగా ఫ్రెండ్స్ మాట్లాడి ఎంటర్టైన్మెంట్ అని చెప్తుంది. సో అలా కాస్త ఎంటర్టైన్మెంట్ తప్ప మిగతా టైంలో మ్యాక్సిమం చదవడానికి కేటాయించడం వల్ల సో అక్కడ నీట్ PGకి చాలా యూజ్ అయింది. మనకు ఆ ఐడియా అనేది లేకుంటే, ఎందుకంటే నిజామాబాద్ మెడికల్ కాలేజ్ వచ్చినారంటేనే మీరు మన స్టేట్లోనే టాప్ 4 మెడికల్ కాలేజ్, మీరు MBBS సీట్ తీసుకున్నప్పుడు ఇంత టాప్ 4 కాలేజ్లో ఉన్న వాళ్ళు నీట్ PGలో కూడా 100కి 100% స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీ PG సీట్లు సాధించాలి అనేది ఫ్యాకల్టీ మనం. సో అందువల్లే ప్రత్యేకంగా ఈరోజు తనని తీసుకొచ్చాము. ముందర ఇంకా ఎవరైతే ర్యాంకులు సాధించారో మన భాగంలో ఎవరైతే ఉన్నారో ఇంకా ముందర సాధించే వాళ్ళు ఎవరైనా సరే ఫ్యూచర్లో మీరు కూడా ర్యాంక్ సాధించి ఇలా ప్రాపర్గా మళ్ళీ మన కాలేజ్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారని కోరుకుంటున్నాను. అయితే చివరిగా నాకు ఇంకొక విషయం, ఇప్పుడు నేను ఎప్పుడు మన విద్యార్థులకు చెప్తా ఉంటాను, విద్యార్థులకు ఫస్ట్ ఇయర్లో కూడా గైడెన్స్ నాకు స్టాండర్డ్ బేసిక్ చదవాలి. అదేవిధంగా బయోకెమిస్ట్రీ కానీ అనాటమీ మీద మొదలు చదవాలి. రాబిన్స్ ఫర్ పెథాలజీ, అలానే ఫార్మకాలజీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ మీకు నచ్చింది. అదేవిధంగా మైక్రోబయాలజీ కూడా మేమైతే కూడా అనుకుంటున్నాను. సో అలా ఫారెన్సిక్లో కానీ SPM కానీ ఎస్పెషల్లీ జనరల్ మెడిసిన్లో ఎవరైతే హారిసన్ చదువుతారో సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేయాలి. హారిసన్ యాక్చువల్ స్టార్ట్ చేయాల్సింది మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు, నాటిలో ఫైనల్ ఇయర్ యాక్చువల్. సో అట్లీస్ట్ ఫైనల్ ఇయర్ ఉన్న హారిసన్ స్టార్ట్ చేస్తే ఇంకా ఇతరులతో మేము మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీరు నీట్ PGకి ప్రిపేర్ అవ్వాలి అంటే ఏదో ఒక రోజు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ హారిసన్ నుంచి చదవాల్సిందే, రాబిన్స్ మెథాలజీ చదవాల్సిందే, గైడెడ్ ఫిజియాలజీ చదవాల్సిందే. ఏమంటారు? వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదివితే చాలా యూస్ఫుల్ అవుతాయి ప్రిపరేషన్ ఫేజ్లో. ఇప్పుడు అనిపిస్తుంది సార్
అప్పుడు చదివితే బాగుండేది, ఇప్పుడు చదవలేకపోయాము అని చెప్పి. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తే చాలా బాగుంది. బాగా అయితే రాబిన్ చదవాలి, నేనైతే చదవలేదు బట్ పక్కా చదవాలి. ప్రిపరేషన్ ఇంటర్వ్యూ చాలా స్ట్రగుల్ అవుతుందంటే ఇప్పుడు హారిసన్ చదివితే కానీ జనరల్ మెడిసిన్ ఇంట్రెస్టెడ్ ఉంటే మళ్ళీ ఎలాగో పీజీలో హారిసన్ చదవాల్సిందే. ఇప్పుడు నేను కొత్త ఓపెన్ చేయాలి కదా, నేను జనరల్ మెడిసిన్ తీసుకుంటే అదంతా క్రికెట్ ఆడిగా ఉండవచ్చు హారిసన్ తీస్తే. సో అలవాటు చేసుకుంటే బెటర్. సో నాకు చెప్పేది ఏంటంటే మీరు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళినా కూడా, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళినా లేదా ఎక్కడ చదివినా ఏ క్వశ్చన్ కైనా మనం రిఫరెన్స్ ఇచ్చేది స్టాండర్డ్ టెక్స్ట్ గురించి. ఎగ్జామినర్స్ ఎవరైతే మీ నీట్ పీజీ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మెడిసిన్ నుంచి నేను క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే హారిసన్లో ఏ పేజ్ నుంచి తయారు చేశాను, హారిసన్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఇచ్చామనేదే అందులో తెలియజేయాల్సి ఉంటుంది. ఆర్థోపెడిక్స్ అయినా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్కే వాడాలి, ఫిజియాలజీ అయినా, పెథాలజీ అయినా, ఫార్మకాలజీ అయినా, పీడియాట్రిక్స్ అయినా ఏదైనా సరే ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్ పేపర్ తయారు, ఆప్షన్స్ కూడా అందులోంచే ఉండాలి. అప్పుడే ఆ క్వశ్చన్ అనేది కన్సిడర్ చేయబడుతుంది. నేను ఎక్కడి నుంచో బుక్ నుంచి తీసుకొచ్చి నీట్ పీజీ క్వశ్చన్ తయారు చేసి ఎవరైనా మేము క్వశ్చన్స్ తయారు చేయాలి అంటే ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నుంచే ప్రిపేర్ అవ్వాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే మనం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ వదిలేసి మామూలు టెక్స్ట్ బుక్స్ పాస్ అవడానికి చదవడం వల్ల నీట్ పీజీలో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద వీడియోస్ వినడం అలా టైం వేస్ట్ అనేది మీకు డబుల్గా వేస్ట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది, ఎక్కువ సమయం వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి 1 ఇయర్లో పట్టేసింది, కొంతమందికి 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ అనే కాదు, రాష్ట్రమంతటా ఉన్న మెడికల్ కాలేజీలలో నేను అందరూ సీనియర్స్కి విన్నవించుకునేది ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం వీడియో మూలంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ఉండదు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. అన్ని కాలేజీలో విద్యార్థులందరూ విన్నప్పటి మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదవండి, జూనియర్స్ కూడా అలానే ఎంకరేజ్ చేయండి అనేది అన్నిటికంటే ముఖ్యమైన సారాంశం ఈరోజు ఇంటర్వ్యూ సంబంధించింది. ఏదో ఒక రోజు మీరు స్టాండర్డ్ బుక్స్ చదివితేనే మంచి ర్యాంక్ సాధించగలుగుతారు అనేది ఇక్కడ ముఖ్యమైన సారాంశం. దయచేసి అందరూ మీరు అర్థం చేసుకుంటారని కోరుతున్నాను. మామూలు టెక్స్ట్ బుక్ చదివితే ఆల్మోస్ట్ అర్థం పడుతుంది, మీకు కాన్సెప్ట్స్ అర్థం కావడానికి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదివితే మొదటిసారి ఇబ్బంది అనిపిస్తుంది, రెండోసారి మూడోసారి చదివితే మీకు దాన్ని బైహార్ట్ చేయాల్సిన పని ఉండదు, పర్మనెంట్ మెమరీలో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పాత డాక్టర్లలో ఇప్పటికీ క్వాలిటీ డాక్టర్లు ఎందుకు ఉన్నారని అంటే అప్పుడు అంతా ఓన్లీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవడం తప్ప మాకు ఇలాంటి గైడ్లు అట్లాంటివి అప్పుడు అసలు అవకాశాలు లేవు. సో దయచేసి మీరందరూ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదువుతారని కోరుకుంటున్నాను. సో చివరిగా మన విద్యార్థులు ఇక్కడంటే మన ఉత్తరాఖండ్ 2021 బ్యాచ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రాష్ట్రంలో ఉన్న అందరు విద్యార్థులకు వెళ్తుంది. సో వాళ్ళందరికీ మీ తరఫున ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి? చాలామంది చదువుతారు, అలాగే ఇప్పుడు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడైతే హారిసన్ కొంచెం అలా ట్రై చేస్తే ఓకే, బట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చదివింది మాత్రం ఇప్పుడు పోస్టింగ్స్కి రెగ్యులర్గా వెళ్ళినా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సర్జరీలో విజయ్ కుమార్ సార్ ఉన్నాయి నాకు, సార్ అప్పుడు హర్నియా మెడిసిన్ చాలా బాగా చెప్పారు. సో నాకు ఇప్పుడు క్లాసెస్ అయిపోయాక నాకు హర్నియా టాపిక్ చాలా ఈజీ అయ్యేది. సో 15 minutes అలా ఇలా చూసుకుంటే సరిపోయేది. అలా మీరు కొన్ని టాపిక్స్ చదవన్నారు అనుకోండి, తర్వాత మీరు ఎక్స్ట్రా మనం సైకియాట్రీ ఎక్కువ చదవాలి. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో చదవాలి సైకియాట్రీ, రేడియాలజీ, వాటిపైన ఫోకస్ చేయవచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కొన్ని సబ్జెక్ట్స్గా ఓకే బేసిక్ ఐడియా ఉంటుంది, అది తగ్గలేదు. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ చేసుకుంటే తర్వాత మీకు వాటికి టైం దొరుకుతుంది కదా, కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇది నాకు రాదు అని మాత్రం ఇప్పుడు అలా అనుకోకండి. నేను చేసిన మిస్టేక్ అదే, ఐఎన్ఐ ఈజ్ నాట్ మై కమ్యూనిటీ అనుకున్నాను. బట్ పక్కా ట్రై చేయాల్సిందే దానికి.
కావాల్సింది ఏం లేదు. అండ్ డ్రీమ్ బిగ్ అండ్ లర్న్ హౌ టు స్ట్రగుల్. కన్సిస్టెన్సీ చాలా ఉండాలి. అండ్ మాకు 16 months ఉంటుంది ప్రిపరేషన్కి. ఆ 16 months అందులో 5 months హైదరాబాద్లో కోచింగ్ ఉండేది. అక్కడెళ్ళి ప్రిపరేషన్ అండ్ మొత్తం సోషల్ మీడియాకి కూడా ఇన్స్టా, స్నాప్చాట్ అన్నీ ఇన్స్టాల్ చేసేసాను. అండ్ ఫ్యామిలీ మీట్స్, గ్యాదరింగ్స్ ఎక్కడికి వెళ్ళలేదు. మా క్లోజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్ మ్యారేజ్ అయింది. సో అది కూడా అటెండ్ అవ్వలేదు నేను. ఎందుకంటే కొంచెం డిస్ట్రాక్షన్. ఓకే అన్నారే కదా వెళ్దాము అనుకుంటే అవన్నారు కాస్త రెడీ అవ్వాలి, చక్కగా ఫ్రెష్ అప్ అవ్వాలి, అలా ఉంటుంది. సో అది కొంచెం డైవర్ట్ అయ్యాము. అందరు బాగున్నారు, మనం ఇంకా ఇంత ఏజ్ ఉంది, ఇంకా ప్రిపేర్ అవుతున్నాము. మన ఫ్రెండ్స్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఈ టైంకి సెట్ అయి ఉంటారు కదా, లాస్ అవునని మనకి మాత్రం ఏమి ఉండదు. సో ఆ డిస్ట్రాక్షన్స్ ఎందుకు, ఇక్కడ ముందులోనే ఉంది ఇక్కడ. సో బెటర్ నాట్ టు డూ ఎనీ డిస్ట్రాక్షన్స్. ఓకే once again congratulations to Dr. Deekshita. So ఒకసారి సిఆర్ బిల్లా పేరు ఫస్ట్ ఇప్పుడు మీరు
గుడ్ ఈవినింగ్ మ్యామ్. అంటే నార్మల్గా పీజీని మీద ఐఎన్ఎస్ఎల్కి అప్రోచెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంటే ఐఎన్ఎస్ఎల్లో ప్రీ క్లినికల్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఫోకస్ చేయాలంటారు. ఈ పీజీ ఏమో చాలా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి, చాలా కవర్ చేయాలి, మళ్ళీ చాలా ఉంటారు. ఎవరు అడిగినా అది చదువుకోవాలని అప్రోచ్ ఉంటేనే, అంటే ఆ గైడెన్స్ ఉంటేనే ఒక ఐఎన్ఎస్ఎల్ నాకు ఇష్టం. కొడతానో తెలియదు కానీ ఐఎన్ఎస్ఎల్ నాకు నా సెంట్రల్ దృష్టిలో చాలా బట్ దాని అప్రోచ్ ఎట్లా లేదు, మొత్తం అంతా చాలా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలా, లేకపోతే కంప్లీట్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ పైన డిపెండ్ అయ్యి ఉండాలా, ఆ అప్రోచ్ బేస్ పైన తెలియదు. చాలా రిపీటెడ్ వస్తాయి. ఈ ప్యాటర్న్ ఇప్పుడు చేంజ్ అయింది. వాళ్ళు ఇంతకుముందు పీవైక్యూస్ ఇస్తుండే కానీ ఇప్పుడు డిఫరెంట్గా లైక్ పీవైటీస్ అంటే ప్రీవియస్ టాపిక్స్, ఆ టాపిక్స్ని ఫోకస్ చేసి ఇప్పుడు ఫస్ట్ లైక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్, అలా ఇంకా చాలా ఇంటరెక్ట్ పడుతున్నారు. ఇంకా ఆయన అయితే పీవైక్యూస్ ఫోకస్ చేయాలి. ఇప్పుడైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక ఇంటర్న్షిప్లో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్. దాని తర్వాత థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చూసుకుంటే స్టార్ట్ చేయాలి. కంప్లీట్గా చేస్తామో లేదు తెలియదు. ఐఎన్ఎస్ఎల్ పీజీ జనరల్ మెడిసిన్ సబ్జెక్ట్ చాలా డెప్త్ ఉంటుంది, చాలా ఉంటుంది. కొంతమంది వదిలేస్తారు కూడా పీజీ ఐఎన్ఎస్ఎల్ తీసుకుంటారు, కింద సబ్జెక్ట్ స్ట్రాంగ్ తీసుకుంటారు. హెవీ సబ్జెక్ట్ 20 క్వశ్చన్స్ 21 క్వశ్చన్స్ వస్తే దీంట్లో 20 క్వశ్చన్స్ వస్తే 30 పెట్టడానికి వదిలేస్తారు. దానివల్ల మెడిసిన్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బట్ క్వశ్చన్స్ పట్టించడం చాలా టఫ్. సో బెటర్ కొంచెం బేసిక్ ఐడియా ఉంచుకొని మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మెడిసిన్కే. సో సర్జరీ ఓబీజీవై ఎక్కువ డైరెక్ట్గా అడుగుతారు క్వశ్చన్స్. సో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే యూ కెన్ స్కోర్ మోర్. మెడిసిన్ చదవడానికి అక్క 10 days పడుతుంది. అంటే కోచింగ్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ ఉంది. సో అక్కడ వరకు పర్ఫెక్ట్ ఉంటే చాలు, ఇంకా డెప్త్గా వెళ్ళకుండా. ఎందుకంటే అది ఎక్కడ డెప్త్ అయినా మనకి సో ఇప్పుడు కూడా ఫస్ట్ది హారిజన్ చూస్తేనే ఒక ముందర ఇప్పుడు భారతదేశాన్ని చూస్తే పాకిస్తాన్కి వెన్నులో వంగిలో ఉండేది అక్కడ ఉంటుంది. సో కానీ భయపడాల్సిన పని లేదు. నాకైతే పీజీ చేసిన తర్వాత ఎంపీ జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ అంటే జనరల్ మెడిసిన్ అనిపించింది. కానీ బ్యాక్గ్రౌండ్ మనకు ఫిజియాలజీ పెథాలజీ ఉంటేనే, ఫిజియాలజీ పెథాలజీ మన బ్యాక్గ్రౌండ్లో బేసిక్ ఉంటే సో జనరల్ మెడిసిన్ అనేది చాలా ఈజీ. తన మాటల్లో మాట్లాడింది నేను ఇంతకుముందు లేటెస్ట్ మేమంటే 20 years బ్యాక్ ఎంబీబీఎస్లో పీజీ చేశాం కాబట్టి డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఒకటి ప్యాటర్న్, చదివే ప్యాటర్న్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ 2006-07 వరకు కూడా డైరెక్ట్ 1 line క్వశ్చన్ 1 word ఆన్సర్స్ ఉంటుంది నీట్ పీజీలో. 1 line క్వశ్చన్ 1 word ఆన్సర్స్. కానీ ఇప్పుడు అంతా ఎలా అయిందంటే యూఎస్ఎంఎల్లో ఎలా ఉంటుందో అలానే అంతకంటే స్టాండర్డ్ అయింది మన నీట్ పీజీ. ఐబీసెట్ కూడా మోడల్ సిమిలర్. తను చెప్పినట్టుగా కొన్ని సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ తక్కువ మార్క్స్ తప్ప కాన్సెప్ట్ ఓరియంటెడ్. మీరు ఒక పేషెంట్ కనుక చూస్తే డీటెయిల్గా ఆ పేషెంట్ దగ్గర టైం స్పెండ్ చేసి ఏ లక్షణాలు ఉన్నాయి, డాక్టర్స్ అక్కడ మన టీం అంతా ఆ పర్టికులర్ యూనిట్ టీం ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారు, యాంటీబయాటిక్ సెన్సిటివిటీ పంపిస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్ ఉంది, ఏది రెసిస్టెంట్ ఉంది. సో ఇలా సెప్సిస్ బండిల్ గురించి చెప్పింది, సెప్సిస్ బండిల్ ప్రోటోకాల్స్ ఏంటి. అదేవిధంగా క్రిటికల్ కేర్, పేషెంట్ అన్కాన్షియస్లో వచ్చాడు, ఏ టైప్ ఆఫ్ డయాగ్నోసిస్ అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం పేషెంట్ చూస్తే ఆ ఎవ్రీ నీట్ క్వశ్చన్ ఇస్ ఎ పేషెంట్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే పేషెంట్ ఇష్యూని సాల్వ్ చేసినట్టు అలా అనుకుంటున్నాను. సో ఈరోజు ఫోకస్ ఏంటంటే అందుకని మీరు పిడాట్రిక్స్కి వెళ్ళినా, మెడిసిన్ వెళ్ళినా, ఓబీజీ అయినా, జనరల్ సర్జరీ అయినా, ఏమైనా సరే పేషెంట్ దృష్టిలో పెట్టుకుంటే దాని ప్రకారం మనం ఆన్సర్ చేయాలి.
ఇంకా సినారియోస్ ఎట్లా ఇస్తున్నారంటే ఇప్పుడు జనరల్ మెడిసిన్లో ఒక క్వశ్చన్ సినారియో ఇస్తారు, క్లినికల్ కేస్ సినారియో. ఆన్సర్స్ పెథాలజీ నుంచి కానీ మైక్రోబయాలజీ నుంచి కానీ ఫిజియాలజీ నుంచి ఉంటాయి. అవునా కదా? క్వశ్చన్ జనరల్ మెడిసిన్ డిసీజ్ అర్థం అవ్వాలి, దాని పెథాలజీ ఏంటనేది పెథాలజికల్ హిస్టలాజికల్ పిక్చర్ ఉంటుంది. అప్పుడు నీకు టాపిక్స్ అవ్వాలనుకున్నది జనరల్ మెడిసిన్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ ఏదో ఒక్కటి నెగ్లెక్ట్ చేసినా మన ర్యాంక్ వెళ్ళే అవకాశం ఉంది. సో చాలా మంది ఏం చేస్తారంటే మెడికల్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ వీటిని కొంచెం దూరం ఉంటాము. స్కోరింగ్ సబ్జెక్ట్స్ అందరూ స్కోరింగ్ సబ్జెక్ట్స్ చదివితే అందరిలాగానే మన అన్నట్టు థౌజండ్స్లో ర్యాంక్ ఉంటుంది. అందరి చదివే వాటితో పాటు ఎక్స్ట్రాగా మెడికల్ అలైడ్ సబ్జెక్ట్స్ చదివితేనే నువ్వు ఇలా 20 లోపు ర్యాంక్లో 27 ర్యాంక్లో వచ్చే అవకాశం ఉంటుంది. అవునా కదా? సో ఏ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేయడానికి ఇక్కడ లేదు. అది ఇక్కడ అందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సరేనా? ఎనీబడి ఫ్రమ్ ఆడియన్స్? అంటే జీడీ రాసినప్పుడు అండ్ ఇంకా ఫైనల్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ వైజ్ ఉంది కదా, సో అంత ఐడియా లేదు. అన్ని సబ్జెక్ట్స్ మాత్రం అన్నీ ఫోకస్ చేసాను. లైక్ స్టార్టింగ్లో కొన్ని ఫోకస్ చేయగలుగుతాం కదా, దాని తర్వాత అవి చదవడానికి చాలా కష్టపడుతున్నాయి అన్నమాట. సో కవర్ చేయడానికి మళ్ళీ చదువుకోవచ్చు. అండ్ సార్ ఇక్కడే ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. సార్ చెప్పాను, కార్డియాలజీ చెప్పారు. అండ్ మైండ్ శ్రీనివాస్ గారు ఇంకా గుర్తుంది. అండ్ ఇలా కోచ్ అమలు చేసి అండ్ న్యూరాలజీ కేసు సర్వ్ తీసుకున్నాము. సో నాకు ఫైనల్ ప్రాక్టికల్లో అది వచ్చింది. చాలా బాగా జరిగింది ప్రాక్టికల్గా. దే అప్రిషియేటెడ్ మీ. అంటే ఎక్స్టర్నల్స్ దే అప్రిషియేటెడ్ మీ అన్నమాట. ఇప్పుడు అనిపిస్తుంది వచ్చేసారి పైన పర్ఫార్మెన్స్ వచ్చింది, ఇంకా స్ట్రిక్ట్గా చేస్తున్నారని ఇప్పుడు అనిపిస్తుంది. అంతే కానీ దాని తర్వాత ఓకే అలా చేసినందుకే నేను ఇలా నేర్చుకున్నాను, ఇది నాకు యూస్ అయింది, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంది, అలాంటి అనిపిస్తుంది. మనం టైం ఎలా మేనేజ్ చేసేవారు? లైక్ జీజీసీ ఇన్ ద టైం నేను అందులో తక్కువ చేసిన వాటిని మళ్ళీ ఎలా రివ్యూ చేశారు? లైక్ ఈ సబ్జెక్ట్లో ఈ మిస్టేక్స్ జరిగేది మేము టెస్ట్ తర్వాత చూస్తారు కదా, సో దాన్ని నేను ఎలా కరెక్ట్ చేసుకున్నాను? ఈ టాపిక్లో తప్పులు ఉన్నాయి. సో ఈ టెస్ట్ తర్వాత ఈ క్వశ్చన్స్ చూసాను, ఈ టాపిక్లో మిస్టేక్స్ అయినవన్నీ ఎలా తెలుసుకున్నాను? మార్నింగ్ జీటీ 3.5 hours, దాని తర్వాత తర్వాత యాక్చువల్లీ నేను చాలా టైం తీసుకున్నాను రివ్యూ చేయడానికి. హోల్ డే తీసుకునేదాన్ని, అది కరెక్ట్ కాదు. బెస్ట్ టేక్ 4 hours. అంటే నేను కరెక్ట్ చూసుకునేదాన్ని, లాంగ్ చూసుకునేదాన్ని, మళ్ళీ రివ్యూ చేశాను. స్టార్టింగ్లో అలా చేశాను, లాస్ట్లో 4 to 6 hours రివ్యూ చేసేసింది. అండ్ అది మీకు అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది, లేకపోతే బుక్ మార్క్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ దాన్ని రివ్యూ చేయవచ్చు కదా. సో ఫోకస్ మోర్ ఆన్ టీవైక్యూస్ అని సపరేట్ సెక్షన్ ఉంటుంది కదా యాప్స్లో, అవి చేయండి ఇప్పుడైతే ప్రెసెంట్. అండ్ జీటీ సపరేట్ అలా ఇస్తుంటే మీకు అర్థం ఉంటుంది ఎలా అడుగుతున్నాను క్వశ్చన్స్, ఫిజికల్గా ఎలా అడుగుతున్నాను. సో ఆ సబ్జెక్ట్ లీస్ట్ ఉన్న సబ్జెక్ట్ లాస్ట్ టైం చేస్తానంటే అన్ని జీటీ మొత్తం వస్తుంది. ఎవ్రీ జీటీ మీ ఈ సబ్జెక్ట్ వస్తుంది. సో దాన్ని కవర్ అయ్యి మళ్ళీ టెస్ట్ చేస్తే అది మళ్ళీ టాప్లో ఉంటుంది. అండ్ హ్యూమన్స్ కూడా చేస్తే బాగుంటుంది. నేను ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్ చేశాను, టైం లేకుంటే. సో మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే యూ కెన్ కవర్ హ్యూమన్స్ ఆల్సో. అయితే మా సీనియర్ ఈ కాలేజ్ కాదు, ఉస్మానియా 916 వచ్చింది, 2017 బ్యాచ్. సో వాళ్ళు చెప్పారు హ్యూమన్స్ చేస్తే బాగుంటుంది, అప్రోచ్ ఎక్కువ అర్థమవుతుంది క్వశ్చన్స్కి, అప్రోచ్ ఎక్కువ తెలుస్తుంది అని. సో నా ప్రిపరేషన్ ఫేజ్ మొత్తం రిపీట్ అయింది. లాస్ట్ వరకు అరే హ్యూమన్స్ చేయాలి అని.
సీనియర్స్ని అడిగి నా ఉంటే బెస్ట్. సెల్ఫ్ స్టడీ చేస్తున్నప్పుడు డే అంతా చదువుతుండేనా, లేకపోతే హాఫ్ టైం చదువుతుండే హాఫ్ టైం ఎగ్జామ్ రాస్తుండేనా, సాల్వ్ చేస్తుండేనా, లేదా వీక్లీ వన్స్? అంటే నాకు షెడ్యూల్ అస్సలు రాదు. 50 క్వశ్చన్స్ అంటే 25 to 50 అలా సాల్వ్ చేసేదాన్ని. దాని తర్వాత జస్ట్ కొంచెం డిస్ట్రాక్ట్ అయినప్పుడు మీ లెస్ ఎఫిషియన్సీ పెట్టినప్పుడు అప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయడం. బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది కదా, ఎప్పుడైనా బ్రెయిన్కి యాక్టివ్ వర్క్ పెడితేనే బాగుంటుంది. సో క్వశ్చన్ నైట్ పడుకునే ముందు జస్ట్ 25 to 50 క్వశ్చన్స్ అలా చేసాను. ఇంకా మిడిల్ మొత్తం రీడింగ్ ఉంటుంది. రివైజ్ ఫస్ట్ వెల్కమ్ హోమ్ మ్యామ్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ మైండ్లో మోటివేషన్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు అక్కడే కూర్చొని వచ్చాను కాబట్టి. మనం టీవీలో న్యూస్ పేపర్స్లో చాలా ఇంటర్వ్యూస్ చూస్తాం, కానీ మన మధ్యలో ఉండి మనతో ఇయర్స్ బాండ్ ఉండి మన మధ్య నుంచి ఒకరు మన ముందుకెళ్ళి మన కోసం మ్యామ్ ఇక్కడ ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత కాన్ఫిడెంట్గా ఇంత ఓపిక అందరికీ ఆన్సర్స్ ఇచ్చారు. అందుకు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మోటివేషన్ అనేది ఎప్పుడు షార్ట్ వ్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడో ఉన్న వాళ్ళని చూసి అనేది వాళ్ళనే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ 500 ర్యాంక్ చూస్తే మనకు అది షార్ట్ వ్యూ ఉంటుంది. కానీ మనలోంచి ర్యాంక్ పడిన వాళ్ళని చూస్తే మనకి వాళ్ళని అందుకోవాలన్న కసి అనేది పెరుగుతుంది. ఇవాళ అందరికీ ఇలా కసి జనరేట్ అయిందని నేను అనుకుంటున్నాను. జస్ట్ మా కాలేజ్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు చాలా మంది చూస్తుంటారు. మెడిసిన్ చేసేవాళ్ళు, ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు, ఈవెన్ నీట్ యూజీ ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూస్తుంటారు. మాకు ఇక్కడ అడ్మిట్ రోజు ఇదంతా ఉందని తెలియదు. ప్రతిరోజు మేము ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాం. ప్రతిరోజు ఒక ఛాలెంజ్, ఎవ్రీడే ఏదో ఒక పాయింట్ మనం నేర్చుకుంటున్నాం అనేది మన లైఫ్లో ఎక్కడో ఒకటి యూజ్ అవుతుంది. సో మా నుంచి 21 బ్యాచ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జేఆర్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఆర్గనైజ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఒకరు వచ్చి ఇంత పుష్ ఇవ్వడం, మనం ఇంత ఇంట్రెస్ట్ చూపించడం, మనం మన కోసం కాదు వాళ్ళ కోసం కూడా రెస్పాన్సిబుల్ అవ్వాలి. అంటే మన కోసం ఇంతమంది కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలన్న ఆశ అందరిలో మనం రావాలి. ఇట్లనే ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసిన ప్రతి ఒక్కరికి చెప్పిన వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉండాలి. మనం కూడా వాళ్ళలాగా వాళ్ళకంటే మంచిగా చేయాలని అనుకోవాలి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత పేషెంట్గా ఉన్నందుకు ప్లీజ్ అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అంటే అది చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నుంచి చాలా కాలం ఉండడానికి మన వేరే కాలేజీలో అంటే సీనియర్ యాక్చువల్లీ లాస్ట్ టైం తీసుకెళ్ళాను. అంటే ఉస్మానియా ఫెస్ట్కి వెళ్తే అంటే అన్ని అక్కడ ఫెస్ట్ ప్రొఫెస్ చేసిన అవి మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటారు కదా, అది మన ప్రొఫెసర్ కాకుండా పీజీ అన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళే మొత్తం ఏదైనా ఆర్గనైజేషన్ అంటే నేను ఫెస్టివల్ మాట్లాడుతున్నాను. ఏంటంటే వాళ్ళు అంటే నాకు అనిపించాను అన్నమాట, పీజీ స్కిల్ అంటే మీకు ఇక్కడ చదువుకొని అంటే మొత్తం వాళ్ళు మానవాళ్ళు అన్నవారు అంటే ఈయన మా సీనియర్ 17 వచ్చారు. ఆయన ఇక్కడ అంటే సంథింగ్ మెడిసిన్ కార్డియాలజీ తీసుకున్నాడు. అంటే చెప్తుంటే వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళ అన్నవారు అక్కడ చదవండి అంటే గేట్ ప్రిపేర్ అవ్వడం అంటే వాళ్ళు ఇల్లు అన్నమాట. అయిపోతే రిసర్చ్ వచ్చేస్తుంది అంటే వీళ్ళు వేరే మన కాలేజ్ వేరే, మనకు అట్లా ఆర్తి అంటే మనకు ఒకరు వాళ్ళకంటూ ఉన్నారంటే మాకు ఉంటున్నాం. మన నుంచి కూడా అది వస్తాయి, మన సీట్లు వస్తాయి, మన కాలేజ్ ఏం లేదు అంటే వీళ్ళు చూసిన తర్వాత అర్థమవుతుందంటే లేదు మనకు అంటే వీళ్ళు కూడా మళ్ళీ ఎక్కడ పోతున్నారు, మనం కూడా వస్తుంది అంటే మనం కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ఏం తక్కువ కాదు, అది ఉస్మానియా పర్లేదు, అది గాంధీ పర్లేదు, మనం వాళ్ళకంటే కొడతాం. ఏంటి మనకు చూడడానికి అంటే మన చెల్లెలు అంటే ఇప్పుడు నాకు మ్యామ్ ఫస్ట్ ఈ మీటింగ్ పెట్టడానికి మన క్లాస్ తెలిసిన అనమాట. అందరూ చేర్ చేసి నార్మల్గా ఎవరు వస్తారు అంటే ఎవరో బయట రావచ్చు అంటే ర్యాంక్ అంటే ఆల్రెడీ ర్యాంక్ వచ్చిందంటే వేరే కాలేజీలో లేకపోతే మోటివేషన్ అనిపిస్తారు. మనకంటే మేడం తెలుసు అంటే మన సీనియరే కదా అంటే చూసాను మనకు తెలుసు మా సీనియరే తర్వాత ఏదో మామూలుగా అంటే జోక్ సీరియస్ చెప్తున్నా అంటే చాలా
అన్నట్లు ట్రై తీసుకున్నాం అప్పుడు ఒకరి కాకుండా అందరం మరొకసారి డాక్టర్ దీక్షితకి జాతీయ స్థాయిలో నీట్ పీజీలో 550 ర్యాంక్ రావడం, అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్థాయిలో 27వ ర్యాంక్ రావడం, మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో చదివి ఇదే క్లాస్ రూమ్లో ఇదే బెంచ్లో కూడా కూర్చొని ఇంత చక్కగా ర్యాంకు తీసుకొచ్చేలా తనకు ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మొత్తము తను 2018లో స్టార్టింగ్ నుంచి తను పూర్తి చేసేంత వరకు కూడా సహకరించిన ఇక్కడ అందరూ ఫ్యాకల్టీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఎందుకంటే ఎంతోమంది ఇంటర్వ్యూలు వింటూ ఉంటారు.
కానీ మా డాక్టర్లో కూడా మీరు ఎంత కష్టపడి చదువుతారు, ఎన్ని గంటలు చదువుతారు, ఎంత ఇబ్బంది పడితే ఈరోజు ఒక డాక్టర్ ఒక ఎండీలో కానీ ఎంఎస్లో కానీ జాయిన్ అవ్వాలంటే, అదేవిధంగా ముందర సూపర్ స్పెషాలిటీలో జాయిన్ అవ్వాలంటే ఎన్ని గంటలు కష్టపడితే ఈ స్థాయికి వస్తున్నారు. ఇది నోబెల్ ప్రొఫెషన్ అనేది ఊరికే అనలేదు, చాలా కష్టం ఉంటుంది, పేషెంట్ కేర్లో కష్టం ఉంటుంది, రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో కష్టాలకు వచ్చి ఈ స్థాయిలోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సో డాక్టర్లని కూడా ఇంటర్వ్యూ ఇలా తీసుకొని ప్రజలందరికీ మా డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారు అంటే, మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో కూడా మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఆనిముత్యంలాగా ఎలా బయటకు వెళ్తున్నారు అనేది తెలియజేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంటర్వ్యూని నిర్వహించడం జరిగింది. ఇంటర్వ్యూకి వచ్చిన డాక్టర్ దీక్షిత్ మరొకసారి శుభాకాంక్షలు. అదేవిధంగా బ్యాచ్ ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు, సో అదేవిధంగా ఈరోజు డాక్టర్ దీక్షిత్ని సన్మానించిన మా ప్రిన్సిపల్ కృష్ణకుమార్ సార్ గారికి, అదేవిధంగా నాతోటి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామన్ సార్, అదేవిధంగా మరో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిషోర్ సార్, అదేవిధంగా మా ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజ్ గారికి, మా సిబ్బంది అందరికీ, ఫ్యాకల్టీ అందరికీ కూడా పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.